వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంజీరా బ్యారేజ్ ను సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. చేతనైతే వరద బాధితులకు సహాయం చేయండి, లేకుంటే మౌనంగా ఉండండి. వైఎస్ జగన్ కు సోమిశెట్టి హితవు. మానేరు బ్రిడ్జ్ కాల్వ శ్రీరాంపూర్లోని ప్రమాద సంఘటన ప్రాంతాలను సందర్శించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతుల ధర్నా. ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో గంగమ్మ తల్లి పెద్దమ్మ గుడి ఆలయాలను ముంచెత్తిన వరద నీరు. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా జోన్ మానేరు బ్రిడ్జ్ కాల్వ శ్రీరాంపూర్ నిన్న జరిగిన ప్రమాద సంఘటన ప్రాంతాలను సందర్శించిన సిపి అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు. సిపి వారి వెంట పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీరాజు, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సీఏలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జాతర కనిపెట్టి అవతల కానీ దీనిలో అంతా ఇంట్లోకి వస్తాయి సార్. ఇది కొంచెం ఈ చెరువు కట్టడం కొంచెం ముందుకు పోవాలి. నడవే దీని నుంచి అడగా కట్టుకుంటుంది లోతేం లేదు సార్. మనిషి కట్టి అక్కడి నుంచి అటు వస్తాను. ఈ గడ్డి లేదు, ఈ గడ్డికి ఆ గడ్డి మధ్యలో పెళ్లి మండలం పెద్ద సార్. పిల్లపల్లి మండలం మానేలుగా సుగర్కోట నక్సల్ సెంటర్ పాయింట్ వస్తారు. మానేలు ఇకపోతాను సురేష్ బాగానే పోతుంది. కనుక పడితే మానేలో కూడా మానే గోదావరి ఏంటంటే ఈ పిల్లాడు కొత్త పిల్ల పని చేస్తుంది. కొత్త పిల్ల పని చేస్తే వస్తుంటాడు. మనం వచ్చాడు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న మొన్నటి నుంచి 30th నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాలువలు, తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంట్లో భాగంగా పబ్లిక్కి అందరూ అలర్ట్ చేస్తున్నాము. ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే అది బ్రిడ్జ్ల మీద కానీ క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటపోవడానికి ప్రయత్నం చేయకూడదు. కొద్ది దూరమైనా పర్వాలేదు, వేరే డీ రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లలో ఎంచుకోవాలని మేము కోరుతున్నాము. దాంట్లో భాగంగా ఇక్కడ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఎస్ అందరు ఇక్కడ రావడం జరిగింది. ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత దగ్గరలోనే అందరి సర్పంచ్లకు, తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మనకు అలర్ట్గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో
ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్గా పోయి ఎస్టిమేట్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్, కలెక్టర్స్తో కంట్రోల్ రూమ్ ఉంది. ఇందాకనే చీఫ్ సెక్రటరీ గారి మేడం గారి కాన్ఫరెన్స్ జరిగింది. ఇక్కడే కాకుండా పెద్దపల్లిలో కాకుండా మంచిర్యాలలో కూడా, మంచిర్యాల డిస్టిక్లో కూడా ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేయబడుతుంది. అది మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి జాయిన్ అవుతుంది. అది ఎక్కువగా ఫ్లో అవుతే మళ్ళీ కొన్ని ఎన్టీఆర్ నగర్, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఫ్లడ్ సిచ్యువేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి గ్రాడ్యువల్గా వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ ఇప్పటికే 7 lakh క్యూసెక్స్ ఫ్లో జరుగుతూ ఉంది. అది మానిటర్ చేస్తున్నాము. ఇప్పటివరకైతే ఎక్కడ కూడా ఇనండేషన్ అంటే ముంపు గురైన ప్రాంతాలు అయితే లేవు. కానీ పబ్లిక్కి మేము డైరెక్ట్గా తెలియజేస్తుంది ఏంటంటే, మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఇళ్లలో ఉండి, ఈరోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్ట్ ఉంది. సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరందరూ ఇళ్ళ నుంచి బయటికి వెళ్లకుండా, వేరే ఊర్లకి వెంచర్ చేయకుండా ఈ 2-3 రోజులు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి ఘాట్ రోడ్పై విరిగిపడిన కొండ చర్యలు. గత వారం రోజులుగా మన్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మారేడుమిల్లి ఘాట్ రోడ్పై కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాజమండ్రి నుండి భద్రాచలం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ప్రధాన రహదారి అయిన మారేడుమిల్లి ఘాట్ రోడ్ మీదుగా వెళ్లే భారీ వాహనాలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో జలమయం మారడంతో ఎంపీ కడియం కావ్య, నగర్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ కత్తెరసాల, వేణు నవీన్ రాజు లోతట్టు ప్రాంతాలు బీఆర్ నగర్, డీకే నగర్, ఎన్టీఆర్ నగర్, అండర్ బ్రిడ్జ్, శివనగర్, తెలంగాణ కాలనీ, మైసమ్మ నగర్లో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణమే వరద బాధితులను పునరావాస కేంద్రాలకు చేర్చారు. రాబో కాలంలో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురుకాకుండా సమస్యల పరిష్కారం కోరుకు అధికారులను సూచనలు చేశారు. ఈ సందర్భంగా కొండ మురళీరావు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రాంతాల వర్షాలు ప్రజలు వచ్చినప్పుడల్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. అడగాలి తీసుకోవాలి కానీ ఏం తీసుకోవాలి అన్న ఒక్క నిమిషం వర్షాల వల్ల మరి బీఆర్ నగరు అన్నీ కూడా మునిగిపోతే వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడం జరిగింది.
అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు వెంటనే మరి ఆటోలు తెప్పించి మరి నీళ్ళు కూడా బయటికి తెప్పించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఏదైతే మరి ఇక్కడ నీట మునిగిన ఉన్నాయో ఆ ఇళ్ళకు కూడా కంపల్సరీగా వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకుపోయి ఒకసారి పోయిన తర్వాత ఈ నెలలోపట్నే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇప్పించేసి బయట మరి వాళ్ళని ఆదుకునే కార్యక్రమంలో తెలియజేస్తున్నా. ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కొన్నందుకు మా పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మా మున్సిపాలిటీ వాళ్ళు మరి అందరూ కూడా, కలెక్టర్ గారు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇలాంటి విపత్తు జరగదు, ఎవరికి ఇబ్బంది జరగదు, ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా ఏం జరగలేదు. అంటే వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. మరి మేము కూడా వాళ్ళ వెంబడి ఉండి మరి అన్నీ తీసుకోవడం జరుగుతుంది. మంత్రిగారు కొండ సురేఖ గారు కూడా మాకు నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి అయినా కూడా ఇమేజ్ చేయండి అని. కంపల్సరీగా 7వ తారీఖు వచ్చిన తర్వాత మరి వారు కలిసి తిరిగి మరి ఎవరెవరికి అలా ఉపాధి లేదో వాళ్ళందరికీ కూడా తెప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తెలియదు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పాలమూరులో శ్రీదేవి ఫంక్షన్ హాలులో శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మరియు జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ మరియు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరంను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రముఖ జిఎస్ఎల్ వైద్యులచే ప్రజలకు పరీక్షలు చేసి వారికి మెరుగైన వైద్యం కోసం జిఎస్ఎల్కు తరలించడం జరుగుతుందని అన్నారు. 20 రోజుల పాటు అనపర్తి మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి డెంటల్ సమస్యలు ఉన్న బాధపడుతున్న 13,000 మందిని గుర్తించి వారికి ఫోన్ల ద్వారా మెసేజ్ కాల్ చేసి మెడికల్ క్యాంపు వద్దకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ 70 మంది డెంటల్ విద్యార్థులు ప్రిన్సిపల్తో పాటు వారికి పరీక్షలు జరిపించి పూర్తి వైద్యం ఉచితంగా అందజేయడం జరుగుతుందని, ఇంతటి మహోత్తర కార్యక్రమంకి సహకరించిన జిఎస్ఎల్ చైర్మన్ గన్ని భాస్కర్ రావుకి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేశారు.
నల్లబెల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో నలపతి మండలం కొలమూరు గ్రామంలో ఉన్న శ్రీదేవి కళ్యాణ మండపంలో ఉచిత మెగా డెంటల్ క్యాంపుని నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపుగా ₹1 వ్యయం అయ్యే ఈ డెంటల్ క్యాంపుని సుమారుగా 16-17 గ్రామాలకు సంబంధించిన 13,000 మందికి చికిత్స అందించే దిశగా ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని 3 రోజుల పాటు నిర్వహించాలని మరి ఇక్కడ తలపెట్టాం. ఇక్కడ అధునాతనమైన పరికరాలు తీసుకొచ్చి 3 రోజుల పాటు ఈ క్యాంపు సునీల్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ భాస్కరరావు గారు మరి మా తండ్రి గారి వర్ధంతి సందర్భంగా, మొదటి వర్ధంతి సందర్భంగా మెగా మెడికల్ శిబిరాన్ని కండక్ట్ చేస్తే, ద్వితీయ వర్ధంతి సందర్భంగా శిబిరాన్ని కండక్ట్ చేస్తే రెండింటికి వారి సహాయ సహకారాలు అందించి ముందుకొచ్చారు. ఆ సందర్భంలోని ఈ డెంటల్ క్యాంప్ గురించి వారితో డిస్కస్ చేసినప్పుడు దానికి కూడా ముందుకొచ్చారు. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలను అనుసరించి ఈ క్యాంపుని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా క్యాంపుకి సహకరించిన వైద్యం అందించాలంటే ఈ రోజున్న పరిస్థితుల్లో వీలయ్యే పరిస్థితి కాదు. స్వచ్ఛంద సేవా సంస్థలు, ఇటువంటి మెడికల్ కాలేజీలు ముందుకు వచ్చి ఇస్తున్న వైద్య శిబిరాల్ని ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం కేంద్రంలో ఉన్న ఆఖేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పక్కనే ఉన్న గంగమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి గుడి ఆలయాలను ముంచెత్తిన ఆఖేరు వరద నీరు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాన్ని ముంచి ఎత్తడం ఇదే మొదటిసారని స్థానికులు అంటున్నారు. వరద ఉద్రిక్తతకు బ్రిడ్జిపై వరద కొట్టుకుపోవడంతో బ్రిడ్జి రోడ్డు కొట్టుకుపోయింది. గంగమ్మ దేవాలయంలో ఉన్న వెండి కిరీటాలు హుండీ వరద ప్రభావంతో కొట్టుకుపోయింది. రోడ్డు ఆలయాన్ని మరమ్మతులు చేయాలని కోరుకున్నారు.
మంజ మా తాతల కాడ నుంచి మా నాయనలు మా తాతల కాడ నుంచి ఆ దేవతను గంగమ్మను సాధించుకుంటే దేవుని పూజించుకుంటేనే యాటలు పూసి కోళ్ళు యాటలు పూసి సంవత్సరానికి వస్తూనే ఉంటాం. నేను కూడా పోతానే ఉన్నాను సంవత్సరానికి. అయితే ఇప్పుడు దేవత ఉండే దేవుని బండ విగ్రహమే ఉండే. ఆ విగ్రహం మీదనే గుడి కట్టింది. ఆ గుడిని నిలుడు కొద్దిగా అంత మామూలుగా కొద్దిగా కొట్టింది. ఈ సంవత్సరం ఉన్నదాన్ని లేపి పక్కకు ఒరిగిపోయింది. దేవుడు కనిపిస్తూ లేదు. దేవుని మాత్రం ఖచ్చితంగా దానికి కట్టియాలి. గుడిని మాత్రం నిలిపియాలి. మా తాతల తల్లి కాబట్టి ఫస్ట్ నుంచి మా తాతల పుట్టిన ముందు నుంచి వాళ్ళు అనగా ఇప్పుడు నుంచి ఆ దేవుని మరి మేము పాటిస్తూనే ఉన్నాం. ఊరు తండంత ఊరు రూకంపల్లి 4 ఊళ్ళు 4 ఇక్కడ ఉన్న 4 ఊళ్ళు. మా గంగ గుడి అంటే మా సంవత్సరానికి మా ప్రతి వాడు చేయనోడు గంగ పండుగ చేయనోడు ఎవరు దేవుడు మాకు. అది గొల్లలో చేయాలని లేదు. మేమంతా ప్రతి జాతి ఏ జాతి అయినా ఏ క్యాస్ట్ అయినా సూర్యులైనా గౌళులైనా మాదివులు ఎవరికైనా మొక్కితే మాత్రం రాణిస్తాను. దాని గురించి నేను కూడా కొత్త దేవత లేదు. దేవత కింద వంగి పడ్డదైతే అని కనిపిస్తామని ముహూర్తం లేదు. ఆ విగ్రహాలు లేవు. ఆ విగ్రహాలు లేకుంటే విగ్రహాలు కనిపిస్తామని విగ్రహాలు చేసి ఆ విగ్రహాలు ఉన్న విగ్రహాలకి నీళ్ళు పోయినాక చూసి దేవులాడాగా మళ్ళీ జయించి మళ్ళీ గోపురం కట్టి మళ్ళీ గుడి కట్టియాలి అని మాకు అందరికీ కోరిక. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ సూచనల మేరకు ప్రజల వద్దకు పాలనలో భాగంగా కుప్పం మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించేందుకు సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుండి వార్డుల వారీగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు కలెక్టర్ గారు పీడీ కడావారు అందరి ఆదేశాల మేరకు పురపాలక సంఘ పరిధిలో ప్రజల దగ్గరికే వెళ్ళి అక్కడికక్కడే వార్డులో 25 వార్డులో రోజుకొక వార్డులో ఈ సమస్యల మీద చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ఉదయం 11 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది మొత్తం కలిసి అక్కడే ఉండి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, తక్కువ గవర్నమెంట్ ఎక్కువ గవర్నెన్స్. అంటే గవర్నమెంట్ తక్కువ గవర్నెన్స్ ఎక్కువ. అంటే పరిపాలన ప్రజల వద్దకు వెళ్ళాలా, సింపుల్గా ఉండాలా, ఈజీగా ఉండాలా, ప్రజల్ని మనం ఆఫీస్ చుట్టూ తిప్పుకోకూడదు అనే కాన్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. వారి యొక్క సూచనల మేరకు అక్కడికే వెళ్ళి ఒక లైట్ పోయిందనో, నీళ్ళు కుళాయి లేదనో, లేకపోతే అక్కడ పైప్ లీక్ అనో చిన్న సమస్యలు ఒక 20,000 10,000 రూపాయలు ఉండే సమస్యలు కూడా సంవత్సరాల తరబడి నిలబడిపోయి ఉన్నాయి. నేను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చినాయి. వీటన్నిటిని కూడా అక్కడ ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా కలుపుకొని వారిని కూడా అక్కడే కూర్చోబెట్టి పెన్షన్లు పీడీ కడా గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ గ్రీవెన్స్ పెట్టినప్పుడు చాలామంది లబ్ధిదారులు పెన్షన్ కోసం, వితంతువుల పెన్షన్ కోసం, వికలాంగుల పెన్షన్ కోసం వస్తున్నారు. అలా రాకుండా అర్జీ పట్టుకొని ఇక్కడ దాకా రాకుండా ప్రజల వద్దకే వెళ్ళి ముందు రోజు ఆ యొక్క వార్డులో ప్రజలందరికీ తెలియచేసి నేను వస్తున్నానని అక్కడే ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి కూర్చొని అక్కడికక్కడే అప్లికేషన్ తీసుకొని ఫీడ్ చేసుకొని ఎలిజిబుల్ ఉంటే అక్కడే ఎండార్స్మెంట్ ఇచ్చి ఎలిజిబుల్ ఎప్పుడైతే ప్రభుత్వం అవకాశం ఇస్తుందో అదే రోజు పెన్షన్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లి వెంటనే పెన్షన్ ఇప్పించడానికి, అలా ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు, స్థలం లేని వాళ్ళకి స్థలము ఇళ్ళు కలిపి మంజూరు చేయడానికి అన్ని రకాల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడానికి నేను గౌరవ అక్కడుండే లోకల్ ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళి చక్కగా వాడితో కలిసి అక్కడ వీధరుగుల్లో ఆ కాలనీలో ఉండే ఆ వార్డులో ఉండే చిన్న కాలనీలు కూడా అక్కడికక్కడే వెంటనే వెళ్ళి ఆ రోజు సాయంత్రానికి అక్కడికక్కడే పరిష్కారం చేయగలిగిన అక్కడే చేసి మిగతా పెన్షన్లు ఇళ్ళు అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్ని మంజూరు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలా. ఆ షెడ్యూల్ రేపు 4వ తారీఖు నుంచి నేను 1వ వార్డు మొదలు పెడుతున్నాను.
25 వార్డులు వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఏ రోజైనా నాకు అత్యవసరమైన మీటింగ్లు పడి రాలేకపోతే అది లాస్ట్ రోజు ఆ వార్డులు మీటింగ్ చేయడానికి షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఒక 20-25 రోజుల పాటు పురపాలక సంఘ పరిధిలో తిరిగిన తర్వాత చిన్న సమస్యల కోసం అర్జీలు ఎత్తుకొని ప్రజలు గౌరవ కలెక్టర్ గారి వద్ద వారికి కానీ సీఎం గారి దగ్గర కానీ ఆ మున్సిపల్ ఆఫీస్కి కానీ రాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలా. ముందుగానే మా సిబ్బందికి సూచన ఏంటంటే మనం వచ్చేదంతా కూడా ముందుగానే విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను ఆ రోజు ఒక్కరోజు ఎక్కడికి వెళ్లకుండా ఆ వార్డులో నిలిపి ఆ సమస్యలు అక్కడే పరిష్కరించడానికి సహకరించాలని సిబ్బందికి కూడా సూచిస్తున్నాను. కర్నూలు కొత్తపేటలోని కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంకు వచ్చిన ప్రజా సమస్యల నిధులను స్వీకరించి ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.